ఆ జ్ఞానమైనటువంటి దేవుని దగ్గరికి రావడం వల్ల మీరు దేన్ని పొందుకోగలుగుతున్నారంటే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నారు. ఎలా పొందుకోగలుగుతారు? ఆయన పంపిన, అంటే నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఒకవేళ ఈ రాత్రి నిజంగానే యేసు క్రీస్తునటువంటి ఆ నిత్య జీవాన్ని కలిగేసి యేసుని ఎంతమంది తెలుసుకున్నాం మనం? యేసు ప్రభుని ఎరగటమే నిత్య జీవం అంట. యేసు మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుడి మందిరం ఎందుకు కూర్చుంటా ఉన్నావు? దేవుడి మందిరం వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఆయన లేఖను ఎందుకు ధ్యానం చేస్తున్నావు అంటే నిత్య జీవం దేవుడి మందిరంలో ఉంది కాబట్టి, నిత్య జీవం దైవ లేఖనాల్లో ఉంది కాబట్టి, నిత్య జీవము దేవుడి సేవకుడు మాట్లాడే ఆ ఉపదేశించేటువంటి ఆ ఉపదేశంలో నిత్య జీవం ఉంది కనుక ఆయనను ఎరిగి ఉండడమే నిత్య జీవం. ఆయన గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అందుకే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం, అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి, దేవుడి వాక్య జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అంట, దేవుడి యొక్క వాక్యం ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం తన ఆస్తిని అంతటిని కూడా ఏం చేస్తాడు సార్? నష్టముగా ఎంచుకుంటా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని కొరకు తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకుంటాడు. క్రైస్తవ పిల్లలకి ఎలాగ ఉండాలి? దేవుడి పిల్లలకి ఎలాగ ఉండాలి? ఒకవేళ దేవుడు కనుక ఒకవేళ నీతో ప్రత్యక్షమై అమ్మా నువ్వు నా దగ్గరికి రా అంటే వాటన్నిటినీ విడిచిపెట్టి వెంటనే యేసు ప్రభుని హత్తుకునేవారిగా ఉండాలి. మీరు మార్కు సువార్తలో చదివారు కదా 10వ అధ్యాయంలో, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుడడానికి నేనేం చేయాలి? అతను వచ్చి ఒక అద్భుతమైన మాట అన్నాడు, సద్బోధకుడా అన్నాడు. అంటే యేసు ప్రభు వారు మంచి బోధకుడు, సత్యాన్ని బోధించే బోధకుడు. ఆయన ఆశంకికుడు నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలి? చాలా శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి నిత్య జీవానికి వారసుడుగా ఉండాలంటే ఆయన అన్నాడు, మోషే ధర్మశాస్త్ర గ్రంథం గురించి నీకు తెలుసు కదా అంటే ఆయన అంటాడు, అవును ప్రభువా నాకు తెలుసు, అయితే నేను వాటిని బాల్యం నుండే, చిన్ననాటి నుండే నేనేం చేస్తున్నాను? వాటిని అనుసరిస్తా ఉన్నాను. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఒకటి మాత్రం తక్కువగా ఉంది, ఒకటి మాత్రం కొదువుగా ఉంది. ఏంటి ప్రభు అని అడిగితే వెంటనే ఆయన అన్నాడు, నీకు కలిగినటువంటి ఆస్తిని అంతటిని కూడా అమ్మి పేదలకు. ఇప్పుడు 41వ కీర్తన దగ్గరికి రండి. స్తోత్రం కలుగునుగా. 41వ కీర్తన మొదటి వచనం చదవండి. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని. ఎస్, చూసారా ఎక్కడికెక్కడ లింక్ ఎలా కుదురుస్తో? ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే పేదలను కటాక్షించేవాడిగా ఉండాలి. ఆమేన్. ఎంత శ్రేష్టమైన సందేశమో చూడండి. ప్రపంచంలో చాలా మంది యేసు ప్రభు బోధించేటువంటి శ్రేష్టమైనటువంటి సత్యమైన బోధను అపార్థం చేసుకుని ఇది ఒక మతానికి ఆపాదించేశారు, ఇది ఒక కులానికి ఆపాదించేశారు. ఏమండి, ప్రకటించబడినటువంటి ఈ మాటలో ఒక మతానికి సంబంధించినవి కాదు, ఒక కులానికి సంబంధించినవి కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అండి. మార్గాన్ని బోధిస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాను అనలేదు. ఆయన అన్నాడు, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవించండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మతాన్ని మార్చుకోవడం కాదు, మతం మార్చుకోవడం గొప్ప విషయం కాదు, మనసు మార్చుకోవడం గొప్ప విషయం. ఏం మార్చుకోవాలి మనం? మతం మార్చుకోవడం ఎప్పుడైనా మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు వాడు. కానీ మనసు మార్చుకున్నవాడు మాత్రం ఒక్కసారి యేసు ప్రభు నిజమైన దేవుడిని ఎరిగి ఆ మనసు మార్చుకున్నవాడు మరలా తిరిగి లోకానికి వెళ్ళే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఇక్కడ ధర్మశాస్త్రము తెలిసినటువంటి ఈ పెద్దలైన సద్బోధ కూడా వచ్చి బోధించినటువంటి మాట్లాడుకుంటూ ఈయన అంటున్నాడు కదా, చిన్ననాటి నుండి నాకు ధర్మశాస్త్రము. ఇతడు ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటించేవాడు ఉన్నాడు కానీ దేవుడి నీతిని అనుసరించేవాడిగా లేడు. ధర్మశాస్త్రము దేవుడి నీతిని నెరవేర్చలేదండి. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ 10 ఆజ్ఞలను పాటించేస్తా ఉన్నాను, చిన్ననాటి నుండి పాటిస్తా ఉన్నానని చెబుతున్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది కాబట్టి నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి పేదలకు ఇచ్చే చెప్పినప్పుడు వెంటనే అతను మొక్కము మార్చుకుని వెళ్ళిపోయాడంట.
ఈరోజు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభువు వారి కొరకు, క్రీస్తు కొరకు, నిత్య జీవము కొరకు, ఆ మేలు పొందుకోవడం కొరకు నాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా నష్టముగా పెంతగా ఎంచుకుంటానన్నాడు. మరి ఇతను ఏ అవసరం ఏం చేశాడు? ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి, అతను కలిగినట్టు ఆస్తిని విడిచిపెట్టి ఆ పేదలకు ఇవ్వడానికి అతను మనసులో చిన్నబుచ్చుకొని ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత సందర్భంలో అంటాడు, ఒంటె సూర్యరజ్యములో దూరుట కంటే ధనవంతుడైనటువంటి వాడు పరలోకం వెళ్ళడం దుర్లభం అంటున్నాడు. అంటే ఇతని మనసంతా దేని మీద ఉందంటే ధనం మీద ఉంది. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, నాకు ఏవి లాభకరముగా ఎంచుకుంటున్నానో అవన్నీ కూడా క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకుంటా ఉన్నాను. ఈరోజు ధనము దేవుని రాజ్యాన్ని మనం తీసుకురాలేదు. ధనాశ మనల్ని దేవుని రాజ్యాన్ని చేరకుండా ఆపేస్తామండి. అందుకే అవసరమైతే దేవుని కొరకు, ప్రభువు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నారు. అపోస్తలుల కాలంలో వాళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా? దేవుడి సేవ కొరకు, దేవుడి పరిచయం కొరకు వారికి కలిగిన సమస్తమును కూడా విడిచిపెట్టి, లేకపోతే అమ్మి వేసి అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టి, ఇదిగో సువార్త పరినిమతో దీన్ని ఉపయోగించని చెప్పేసి వారు అపోస్తలుల పాదాల దగ్గర దొరికిపెట్టేవారు. స్తోత్రం కలిగింది. ఈరోజు కూడా చాలా మంది దేవుడి ప్రేమ ఎరిగినటువంటి దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు, దేవుడు అంటే భక్తి కలిగిన వారు.